హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే మీ అందరి దగ్గరికి దొండకాయ కొబ్బరికాయ కర్రీ తీసుకొచ్చానండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే మాత్రం. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ ఉల్లిపాయ ముక్కలను వచ్చేసి మనం బాగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వేసుకునేటప్పుడు అలాగే ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. దొండకాయలను అయితే పలుచగా కోసుకోవాలి బాగానే. సో పలుచగా కోసుకొని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దొండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసానండి. సో మనం పోపు దినుసులు ఏం వేసుకుంటామో మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అవన్నీ చెప్పలేదు. సో పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర అండ్ శనగపప్పు, ఆవాలు వేసి ఎండుమిర్చి కూడా వేయాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత బాగా మగ్గిపోవాలండి. దొండకాయ ముక్కలు బాగా మగ్గడానికి మనకి టైం పడుతుంది. దీనికి ఒక చిట్కా అయితే చెప్పేస్తానండి. దొండకాయ ముక్కలు కర్రీ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి బాగా పల్చగా పిండేస్తే గట్టిగా మనకి పసరంతా దిగిపోయి తొందరగా మగ్గుతుంది. అలాగే కొబ్బరికాయ కూర తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, మిక్సీలో జార్లో వేసుకొని కొబ్బరి కూర అయితే తీసుకొని పక్కన పెట్టాను. సో మనం దొండకాయలు బాగా మగ్గాలంటే మాత్రం ఫస్ట్ దొండకాయ ముక్కల్లో ఉప్పు వేసేసి బాగా చేతితో పిసికామనుకోండి, దాంట్లో ఉన్న ఏదైతే ఉంటుందో రసం అంతా దిగిపోయి మనకి పచ్చివాసన కూడా పోతుంది. సో తొందరగా మగ్గుతాయండి. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ ముక్కలు బాగా ఎగిపోయినాయి అనమాట. సో ఫైనల్గా అయితే మనం కొబ్బరి కూర యాడ్ చేస్తున్నామండి. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్నే మనం ఫ్రై కింద కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్రైలో మనం ఉల్లి ముక్కలు వేసుకోమన్నమాట. ఓన్లీ దొండకాయ అండ్ పోపు పెట్టుకుని కొబ్బరి కూర వేసుకుంటే అది కూడా ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. సో ఎక్కువగా మనం ఉల్లిపాయ తినని రోజుల్లో కూడా ఉంటాయి కదా, పూజలు చేసినప్పుడు ఈ కర్రీ అయితే బాగుంటుంది. సో ఇప్పుడైతే కనుక పసుపు అలాగే సాల్ట్ ఆల్రెడీ ముందే వేసేసాము, కారము వేసాను. సో కొద్దిగా ఒక 2 మినిట్స్ కొబ్బరి కూర అన్నిటికి కూడా కారం అన్నీ పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి. దొండకాయ కదా, సరిగ్గా ఉడకలేదు అనుకోండి కసుకసుమంటుంది, కర్రీ టేస్ట్ పోతుంది అనమాట. సో ఫైనల్గా వాటర్ పోసేసాను. కర్రీ అయితే మనకి సూపర్గా ఉంది. మనకు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అవైలబుల్గా ఉంటే కనుక వాటిని కూడా వేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వాచ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ కూడా ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఉంటాయండి, అలాగే రిలేషన్షిప్స్ గురించి ఉంటుంది, అన్నీ ఉంటాయండి, కామెడీ కూడా ఉంటుంది. సో తప్పకుండా వాచ్ చేసి ఒక కామెంట్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇక ఫైనల్గా మనకి కర్రీ అయితే ఉడికిపోయింది. సాల్ట్, కారము అన్నీ కూడా సమానంగా సరిపోయాయండి. ఈ కర్రీస్ వచ్చేసి మనకి పూజలప్పుడు ఒకవేళ ఏమైనా తినకూడదు ఉల్లిపాయ అన్నప్పుడు కూడా మనం ఉల్లిపాయ లేకుండా కూడా ఇది ఫ్రై టైప్లో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలా మటుకి దొండకాయ చాలామంది తినాలంటే కొంచెం ఇష్టపడరు, బట్ కొబ్బరి కూర కానీ కొబ్బరి పాలు కానీ వేసి చేసుకున్నామంటే కర్రీ సూపర్గా ఉంటుందండి. సో తప్పకుండా ఒకసారి మీరు చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.